సంబంధమైనదిగాను ఆత్మలో మనలందరినీ పరిపూర్ణ చేయుటకుగాను మన తప్పొప్పుల్ని దిద్దడం కొరకు ఉద్దేశించబడింది. అప్పుడు సంఘంలో ఆరాధనలో బోధ మనకు వినబడినప్పుడు దానిపై మనం స్పందించే విధానము దేవుడు చూస్తాడు. బోధ పట్ల మనం చూపించే వైఖరి ఎటువంటిదో దానిని దేవుడు చూస్తాడు. ఆరాధనలో బోధ ఎప్పుడు కూడా మనిషిని మెచ్చుకునేదిగా ఉండదు. మనల్ని సరిచేసి దేవునికి అనుకూలంగా మలచాలని బోధ ఉద్దేశించబడింది. బహుశా బోధ యొక్క ఉద్దేశము, సంఘం యొక్క ఉద్దేశము, ఆరాధనలోని ఇటువంటి ఉద్దేశం ఏది తెలియకుండా ఆరాధనలో పాల్గొనటం అనేటువంటిది అదొక ఆచారానికి, వేషధారణకు మాత్రమే పరిమితము తప్ప దేవుడు అంగీకరించగలిగేది కాదు. ఎప్పుడు కూడా సొంత నీతితో వాక్యాన్ని చూసే ప్రయత్నం చేయకండి. దేవుని యొక్క సహవాసంలో ఆయన కోరినట్టు తన పిల్లల్లో ఉండాలనే ఇంత కార్యక్రమాలన్నీ కూడా మనమే బాగుంటే ప్రభు అయిన క్రీస్తు వారు కూడా శరీరం ధారి అయి భూమి మీదకి వచ్చి శ్రమ అనుభవించవలసిన అవసరం ఉండేది కాదు. మనమే మంచి వాళ్ళం అయితే బోధ, సంఘం, సహవాసం కూడా అవసరం లేదు. దేవుని ప్రణాళికలో మనిషి తన వల్లే ఉండాలనే చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు, తనతో నిత్యం ఉండేవానిగా ఉండాలని చేసుకున్నాడు. అలా ఉండటానికి బదులు మనిషి తనకు తానుగా ఉండాలనుకున్నాడు. నేను దేవుని వల్లే ఉండాలని అనుకోళ్ళ మనిషి తనకు తానుగా ఉండాలని నిర్ణయించుకున్నందు చేత వాని ఇచ్చకు వానిని దేవుడు వదిలేశాడు. అందువలన ఒకవేళ తన మాట విని తన సంకల్పాన్ని అర్థం చేసుకొని తన ప్రేమను అర్థం చేసుకొని తన ఎద్దుకు రాగలిగితే వారిని కాదనేది లేదు. తన ఎద్దుకు వచ్చిన తరువాత తనను విడిచిపోతే కూడా బలవంతంగా పిలుచుకురావలసిన అవసరత కూడా ఆయనకు లేదు. వేలాది మంది శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు. ఆయన చెప్పిన కఠినమైన మాటలను బట్టి అనేకులు విడిచిపోయారు. 12 మందిని చూసి మీరు కూడా పోవాలన్నట్టు వెళ్ళిపోండి అన్నాడు. మేమెక్కడికి వెళ్ళిపోతాం? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం అన్నారు. అంతే. దేవుని మాటల్లో ఉన్న జీవం వారికి అర్థమైంది. కఠినమైన మాటలను గూర్చి వారిలో ఎన్నో ఆలోచనలు మెదిలినా తిరిగి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రభువుతో మంచి సహవాసం చేయగలిగారు వాళ్ళు. అందువల్ల అర్థం చేసుకుని ప్రభువుని వెంబడించారు. ఇప్పుడు పోయిన వేలాది మంది సంగతి ఏమి? ప్రభువు ప్రాణం పెట్టి అందరినీ వెతికి రక్షించటానికే వచ్చిన వాడైతే పోయిన వాళ్ళని మరలి వెతుక్కుంటూ కదా వెళ్ళాలా? చేశాడా పని అంటే చేయడు. దేవుని ప్రేమైనా, ప్రభువు ప్రేమైనా ఎలా ఉంటుందంటే, నిన్ను తన దగ్గరికి, నీ పాపము నీకు గుర్తు చేసి నీ పాపపు శిక్షను తాను భరించానని తన ఎద్దుకు తీసుకొచ్చేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజంగానే బుద్ధి తెలిసి తెలియక పాపంలో పడుతూ లేస్తూ ఉన్నట్లయితే మరలా చెప్పి సంస్కరించి లేవనెత్తే ప్రయత్నం చేస్తాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ప్రభువుని విడిచిపోవాలని ఉద్దేశిస్తే అట్టివారి విషయమై దేవుడైనా ప్రభు అయిన క్రీస్తైనా జోక్యము చేసుకోరు. అందరిని రక్షించటానికి ప్రేమ చూపించిన ప్రభువు ఇందాక మీరు చదివిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. 10:26 మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత
బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపానికి బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబో తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. చూసారా, పాపులను రక్షించటానికి రక్తం కార్చిన ఈయన ఇప్పుడు ఆయన రక్తం నీకు ఉపయోగపడదు అని అన్నాడు. ఎందుకని? నువ్వు బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్నావు కనుక అట్టి వారి విషయమై మరలా దేవుని ప్రేమ అట్టి మనిషిపై ఉంటుందని ఎప్పుడు కూడా తలంచరాదు. రైట్. మనం పాఠంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఎందుకు నేను ఆరాధించాలి? ఈ పాఠం నేను ఎందుకు ఇంతగా మీకు నొక్కి చెబుతున్నానంటే, సహజంగా ప్రతి మనిషిలో కూడా చాలామంది కూడా మన సంఘంలోనే కాదు అన్ని సంఘాలలో కూడా సమస్యను లేవదీసేది ఏమిటంటే, వాళ్ళకు జబ్బు వచ్చినా రోగం వచ్చినా ఏదో కారణాల చేత రాకపోయినా బోధకుడు పోయి ఏం చేయాలట? వారిని వెళ్ళి ఎందుకు రాలేదు సంఘానికి, ఆరాధనకి ఎందుకు రాలేదు అని వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బతిమలాడాలట. అట్లాంటిది బైబిల్లో ఏడలేదు. ఏనాయనా, బైబిల్లో అలాంటి క్రమం లేదు, బతిమలాడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఒకవేళ నీకు సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఆరాధనకి ఎందుకు వెళ్ళాలన్న విషయం నీకు తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ సంఘానికి వస్తున్నవాడు ఏదో పాపములో మునిగిపోయాడు అనుకో, అట్టివానికి బుద్ధి చెప్పి సంస్కరించి మరలా పాపంలోంచి లేవనెత్తవలసిన బాధ్యత బోధకునుకుంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే లేకపోతే ఏదో చిన్న చిన్న కారణాలు, అసలు బైబిల్ ప్రకారం రూల్ ఏంటి? సమస్య ఏదైనా నీకు కలిగితే, నీకు సంతోషం కలిగిందా పాట పాడు, దుఃఖం కలిగిందా ప్రార్థన చేయి. రోగం వస్తే ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు, రోగం వస్తే ఏం చేయాలి? నువ్వు రోగం వస్తే నువ్వు సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. నీకు వాక్య సంబంధమైన సమస్య ఉందే, ఆత్మ సంబంధం రోగమే వచ్చిందే, బలహీన సంబంధమైన శరీర సంబంధమైన రోగమే వచ్చిందే, పెద్దలను పిలిపించుకో, ప్రార్థన చేయించుకో. అంటే ఇప్పుడు ఎవరు పిలవాలా? హాస్పిటల్కేమో డాక్టర్లు హాస్పిటల్ ఏడున్నారా అని పరిగెత్తుకుంటూ పోయి లక్షల రూపాయలు తగిలేసి వస్తారు. బోధకుడు మాత్రం సంఘం ఇస్తున్నాడు, ఎవడు రోగ్రస్తుడు ఉన్నాడబ్బా అని చెప్పేసి వెతుక్కుంటూ పోయి వాడి కోసం ప్రార్థించాలి. మీకు తెలుసా, నెల్లూరులో మోహసన్న గారికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు, ఆశీర్వాదం గారు అని, పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన ఎవరన్నా ఇంటికి పిలిచినా కూడా ఇంటికి వెళ్తాడు, సర్రని లేచిపోతూనే ఉంటాడు. ఎందుకు లేచిపోతాడో తెలుసా? ప్రార్థన. పాస్టరే ఈ దినాల్లో పాస్టర్ అంటే ఏంటి? ఇంట్లోకి వెళ్ళగానే రండి అందరూ ప్రార్థన చేస్తాను అని వెళ్తాను రండి అని పిలుస్తుంటాడు. ప్రార్థన అడగాల్సింది ఎవరో. అందుకని ప్రార్థన కూడా చేద్దాం అనవు సార్, అట్టే వెళ్ళిపోతారు అని అంటే, రే నేను ప్రార్థన చేస్తాను అంటూ వెంటరాలకే. నేను ప్రార్థన చేస్తే నా తండ్రి వింటాడు, నా ప్రార్థన విలువైంది. అలాంటప్పుడు ప్రార్థించమని కోరాల్సింది ఎవడో? ఉన్నోడు, ఇంటోడు. సార్ ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యగారు అని చెప్పాలా. అర్థమైందా? గృహాన్ని దర్శించిన ప్రార్థన అడగకపోతే ప్రార్థన చేయకుండా పోవాలా. ఎందుకో తెలుసా? రూల్ అది. అందుకని బోధకుడు రోగగ్రస్తులను వెతుక్కుంటూ పోయి ప్రార్థన చేసే సిస్టం బైబిల్లో లేదు. పాపులను వెతుక్కుంటూ వాక్యం చెప్పే సిస్టం బైబిల్లో ఉంది. బుద్ధిపూర్వకంగా తప్పు చేసేవాడిని, బుద్ధిపూర్వకంగా సంఘాన్ని మానేసేవాడిని, బుద్ధిపూర్వకంగా లోకంలో కలిసిపోయేవాడిని కోసం మరలా ప్రయాసపడాల్సిన అవసరత ఉండదు.
ఈ 3 రోజుల 3 గంటల పాఠానంతటిని మీకు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మీ మనసుల్లో ఫ్యూచర్లో కూడా ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మీలో పుట్టకూడదు. ఎందుకు? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి చెప్పండి మా? ఎందుకు ఆరాధించాలి? నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? దేవుడు నన్ను సృజించాడు, నన్ను సృజించాడు. నన్ను సృజించిన వాని దగ్గరికి నేను వెళ్ళాలి, అంతే. నన్ను సృజించిన వాడైనా మొదటిది. రెండవది, నా కొరకు ఒక దయా సంకల్పం ఏర్పాటు చేశాడు ఆయన. ఏం చేశాడు? దయా సంకల్పం ఏర్పాటు చేశాడు. నేను పాడైపోతానని, చెడిపోతానని, పాపంలో నలిగిపోతానని నేను పుట్టకముందే ఎరిగినటువంటి నా తండ్రి నా కొరకు ఒక దయా సంకల్పం చేశాడు. దాని పేరే దయా సంకల్పంలో ఏముంది? దయ ఉంది. ఏముందయ్యా? దయ. ఒక బిల్డింగ్ కట్టాలనే పెద్ద ప్లాన్ చేశారు అనుకోండి. ఈ బిల్డింగ్ కట్టేటువంటి పనిలో నా అనుకునే వాళ్ళకు కూడా కొంచెం పని ఇచ్చి జీవనోపాధి కల్పించిన వాడిని అవుతాను నేను. కాబట్టి మా వాళ్ళందరికీ పని కల్పించిన వాడిని అవుతాను, ఈ బిల్డింగ్ కూడా కట్టడం అవుతుంది అని చెప్పేసి మంచి ప్లాన్ చేసుకున్నాడు ఒకడు. ప్లాన్ చేసుకున్న తర్వాత సరే అందరినీ పనిలోకి తీసుకున్నాడు ప్రేమతో. పనిలోకి తీసుకున్న తర్వాత పని తేడాగా చేస్తున్నాడు అనుకోండి ఒకడు. ఏం చేయాలి? ఇప్పుడైనా ఏం చేయాలా? తీసి అవతలు పడేస్తాడు, పూర్వనాయన నువ్వు అని. అంటే సంకల్పం మంచి, ప్లాన్ మంచిదే, మా వాళ్ళు బాగుండాలి, మా వాళ్ళందరికీ పని కల్పించాలి అని. కానీ వీడు పని తన యజమానిని మనసెరగకుండా నా కోసం, మా కోసం పాపం ఈయన ఇదంతా చేశాడు అని ఆలోచించకుండా ఊరకనే ఇష్టారాజ్యంగా పని చక్కగా చేయకుండా ఉన్నాడు అనుకోండి, యజమాని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు యజమాని నిర్దాక్షిణ్యంగా పనిలో నుంచి తీసేస్తాడు, పొర్ర మూర్ఖుడా అని. ఇందులో ఏముండదు. ముందు మంచిగానే ప్లాన్ అయితే బాగుంది, వాడిని పోషించాలనే ప్లాన్ కూడా బాగుంది, కానీ వాడి ప్రవర్తన బాగులేనందు చేత వాడిని ఏం చేయాలనుకున్నాడు? తీసేయాలనుకున్నాడు. ఒకవేళ వాడికి దయ ఉంటే మరలా కూర్చోబెట్టి బుద్ధి చెప్పి సరిచేసి, చేసుకుంటావా సక్రమంగా చేసుకో, లేదా పని మానేసి ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇక్కడ ఏం లేదు, దయ లేదు. ఈ ప్రపంచం కావాలనుకున్న దేవుడు మానవులు పతనమైపోతే వారిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన లేదట ఆయనకి. తిరిగి వాడిని రక్షించుకోవాలని ఆ సంకల్పంలో దయను చేర్చాడట ఆయన. ఏం చేర్చాడు? దయ. అంటే చెడిపోయిన వాడిని పాపంలోనే విడిచిపెట్టే ప్రయత్నం చేయక వాడిని తిరిగి రక్షించటం కొరకు కూడా తన కుమారుణ్ణి లోకానికి పంపించాలనేటువంటి దయ. అది దయ ఉంది దాంట్లో. ఆయన సంకల్పంలో ఏముంది? అందుకని దానికి పెట్టిందే ఆయన దయా సంకల్పం చొప్పున అన్నాడు. ఆయన దయా సంకల్పం చేశాడు మనము తనకు కావాలని. మనం పాడైపోయినా తన ఎద్దుకు తెచ్చుకోవాలనుకున్నాడే, ఆ సంకల్పంలో దయ గుప్తం చేయబడింది. అందుకనే తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. అది దయా సంకల్పం అంటాడు. ఆయన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించడానికి ముందుగా తనకు కుమారులుగా ఉండడం కొరకే మనల్ని చేసుకున్నాడు ఆయన. తర్వాత పాడైపోతే క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసుకోవాలనుకోవటమే దయ. అది అంత అద్భుతమైన ప్రణాళిక. అందుకని ఆయన నా కొరకు ఏం చేశాడు? దయా సంకల్పం ఏర్పరిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన దయా సంకల్పం చేసుకున్నాడు కనుకనే మానవుడు పాపం చేసినప్పటి నుంచే ప్రభు అయిన క్రీస్తుని గూర్చి ఆయన ఏం చేశాడో తెలుసండి? ప్రవచిస్తూనే వచ్చాడు. క్రీస్తుని గూర్చి ప్రవచింపజేశాడు. ఏదైనా తోటలో మానవుడు పతనమైన వెంటనే క్రీస్తు ప్రభు వారి రాకను ఆయన ప్రకటించాడు. స్త్రీ సంతానమునకు అపవాది అయిన నీ సంతానానికి వైరము కలుగు చేస్తా. స్త్రీ సంతానము అపవాది అయిన నిన్నును నీ సంతానాన్ని తల మీద చితక తొక్కుతుంది అని చెప్పాడు. అక్కడ నుంచి ప్రభు అయిన క్రీస్తు రాకను గూర్చి ఎన్నో ప్రవచనాలు,
ఎందుకు ఇవన్నీ? ఆయన సంకల్పంలో దయ. ఏంటి ఆ దయ? చెడిపోయిన మానవ జాతిని తిరిగి రక్షించటానికి, వారి స్థానంలో ఆయన మరణమును అనుభవించి దేవునికి దగ్గర చేయడం కోసం ఆయన దయా సంకల్పం. మూడవది ఏంటిది? తన అద్వితీయ కుమారుణ్ణే నాకు ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? తన అద్వితీయ కుమారుని నాకు ఇచ్చేశాడు. తన కుమారుని నాకు ఇచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? గత భాగం చెప్పాను. ఆయన వచ్చి ఏం చేశాడు? మన కొరకు ప్రాణం పెట్టాడు. తండ్రి లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపిస్తే, తన కుమారుడు మనల్ని ప్రేమించి ఎలా చేశాడంటే, ఎంత ప్రేమించాడని చెప్పాను? తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన ప్రాణం కంటే. తండ్రి ఏమో తన కుమారుడు క్రీస్తును నా కొరకు త్యాగం చేస్తే, క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని నా కోసం త్యాగం చేశాడు. అందును బట్టి నేను చేయాలా? నా తండ్రిని అంతా ఆయన ద్వారా సృజించబడ్డ, ఆయన సంకల్పం చేశాడు. ఆయన తన కుమారుని పంపించాడు. ప్రభు నా కోసం ప్రాణం పెట్టేసి ఉన్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు. సో నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన ఏం చేయగలను ఆయన కోసం? నేను కనీసం 2 గంటల 3 గంటల పాటు ఆయన ఆలయంలో కూర్చుని హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన గురించి పాడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నాకు కలిగినది, ఆయన నాకు ఇచ్చిన దాన్ని న్యాయమైన స్వభావంతో ఆయనకి ఇచ్చి, ఆయన బోధ విని ఆయన చెప్పవలసిన, మారవలసిన రూపంలోనికి నేను మారిపోవాలి. అది కదా దేవుడు మన దగ్గర కోరుకుంది. ఇంకేం చేశాడు ఆయన? 4వది, నా కొరకు నా తండ్రి ఏం చేశాడట? నిత్య జీవమును సిద్ధం చేశాడు. నిత్య జీవాన్ని నా కొరకు నా తండ్రి ఏం చేశాడు? సిద్ధం చేశాడు. నా తండ్రి దగ్గర నేను నిత్య జీవం వెళ్ళటానికి అనుభవించడానికి వెళ్ళాలా? ఇంతగా నా కొరకు ఇంకెవరు చేస్తారు? ఆ నిత్య జీవమును గూర్చి మాట్లాడినప్పుడు దాని గూర్చి ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన చేయువాడై ఉంటాడు. నిత్య జీవంతో మాకు పని లేదు, అదేదో మేము ఎట్టక బతికేస్తాం అని అంటే దానికి కూడా ఆయన అడ్డొచ్చి చెప్పేది ఏం లేదు. కానీ తండ్రిని ఆరాధించవలసిన, నేనేం నేర్పుతున్నానంటే మీకు, ఆరాధించుట నీ బాధ్యత అని చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి ఆరాధించటానికి ఎందుకు రాలేదు అని ఎవరు నిన్ను అడగకుండానే నువ్వు తండ్రిని ఆరాధించగల బాధ్యత గలవాడవై ఉన్నావు అన్న సంగతి నేర్పుతున్నాను మీకు. అది న్యాయం. ఎందుకు నువ్వు ఆరాధనకు రాలేదు? ఎందుకు అడగాలి నిన్ను? అంటే నీకంటూ నీ కోసం దేవుడు ఏమీ చేయలేదనేనా నీ ఉద్దేశం? ఇప్పుడు నా కోసం నువ్వేం చేసావని చెప్పేసి నిన్ను అడగాలి? నీ తండ్రి నిన్ను పుట్టించిన వాడే నీకేమీ చేయలేదన్నట్టు నువ్వు బ్రతుకుతుంటే, దైవసేవకుడు కోసం నువ్వేం ప్రాణత్యాగం చేసావని చెప్పేసి నీ కోసం వెతకాలి చెప్పు. తండ్రి పట్లే కృతజ్ఞత లేని నీవు నీ విషయంలో మరొకడు కృతజ్ఞత కలిగి ఉండాలని ఎదురు చూడటం అన్యాయం. ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఇతరులు నీకేమి చేయవలనని కోరుదురో మీరును అలాగే చెయ్యండి. ఇతరులు మీకు కీడు చేయాలని కోరతారా? కోరరు. ఇతరులు మిమ్మల్ని దూషించాలని కోరతారా? కోరరు. ఇతరులు మరి ఏం చేయాలని కోరతారు? అందరూ నాకు మేలు చేసేవాడుగా ఉండాలి, మంచి చేసేవాడుగా ఉండాలి, క్షమించేవాడుగా ఉండాలి, అందరూ నా విషయంలో అలాగే అంత నాకు మేలు చేసేవాడుగా ఉండాలి. మంచిదే, నీ కోరిక మంచిదైతే ఇతరుల పట్ల నువ్వు కూడా అలాగే ఉండు. నువ్వు అలాగే ఉండు. అది నీ జీవితంలో కనబడే మనుషుల మధ్య నీకు అర్థమైతే, కనబడని దేవుని పట్ల కూడా నీకు అలవర్చబడాలా. అది నేర్పటానికే ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు తండ్రికి సంబంధించినవి. 5వ ఆజ్ఞ అడుగు పెట్టకముందు 5వ ఆజ్ఞలు చెప్పింది ఏంటి తెలుసా? ముందు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ఉండాలో నేర్చుకో, అప్పుడు నా ఎదుట ఎలా ఉండాలన్న సంగతి నీకు తెలుస్తుంది అన్నాడు. ముందు నీ కళ్ళ ముందు కనబడే వారి మధ్య ఎలా ఉండాలో నేర్చుకో. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు,
నీ దేవుడు నీకు ఇచ్చిన దేశంలో మీలో అనుభవించినట్లు నువ్వేం చేయాలి? నీ తండ్రి నీ తల్లిని సన్మానించు. ఎందుకు అలాగా? నేను తండ్రిని నీకు, నీకు కూడా తండ్రి ఉన్నాడు, నీకు ఇంకో తండ్రి ఉన్నాడు, ఆత్మల తండ్రి కూడా. కానీ నా ఎదుట నువ్వు ప్రవర్తించే విధానం నువ్వు నేర్చుకోవాలంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ఉండాలో దానిని నేర్చుకో. ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుకనే ఆయన ఎదుట ఉండే విధానం నేర్చుకోవాలంటే ముందు ఇక్కడ. అందుకని ఇతరులకి ఏం చేయాలని కోరుతావో నువ్వు అది చేయి. ఆయన నా కొడుకు ఏం చేశాడు? నిత్య జీవమును సిద్ధం చేశాడు. నిత్య జీవమును సిద్ధం చేశాడు. ఇప్పుడు నిత్య జీవానికి ఏం కావాలా? నిత్య జీవమును సిద్ధం చేశాడు కదా. ఒక్కసారి గ్రంథాన్ని తెరిచి తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. ముందు అంటే 4 వచనాలు కలిసి ఉన్నాయి, జాగ్రత్తగా చూద్దాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆయన ఏ నిత్య జీవాన్ని గూర్చి నిరీక్షణ కలిగి ఉండవలనని చెప్పాడో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. జగత్తు పుట్టక ముందే నిత్య జీవమును దేవుడు ఏం చేశాడట? వాగ్దానము చేసినాం. ఇప్పుడు ఆ నిత్య జీవమును నేను పొందడం కొరకు దేవుడు జగత్తుకు పునాది వేయక ముందు వాగ్దానం చేసి సిద్ధం చేస్తే దాన్ని నేను ఎలా అందుకోవాలి? దానికోసం నేను ఏం చేయాలి? ముందుగా దీన్ని నేను గత భాగంలో చెప్పాను, మరలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన నిత్య జీవమును గూర్చి మాట్లాడినప్పుడల్లా దేవుని ఆరాధించే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఇందులో నిత్య జీవం అని ఇక్కడ చెప్పాడు కదా, అనాది కాలం అందే వాగ్దానం చేశాడని చెప్పాడుగా. ఇప్పుడు ఎఫెసు పత్రిక మనం చాలాసార్లు చదివాము. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడతాయి: మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎవరికి స్తుతి కలగాల? తండ్రి అయిన దేవునికి. ఎవరికి తండ్రి అయినా? యేసు ప్రభు వారికి కూడా తండ్రే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి స్తుతి, ఆయన స్తుతించబడును గాక. ఎందుకట? ఆ తండ్రి యేసుక్రీస్తునందు పరలోక విషయంలో, నిత్య జీవం అదే, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎందుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలని రీజన్ చెప్పాడు, కారణం చెప్పాడు ఆయన. అందుకే ఎందుకు దేవుని ఆరాధించాలి అని అంటే విషయం కరెక్ట్గా తెలుసుకుని ఉండాలి అని చెప్తున్నాను. అందుకనే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆ తండ్రి తన కుమారుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేశాడు. ఆ ఆశీర్వాదమే నిత్య జీవం. దాన్ని చెప్పాడని ఎట్లన్నగా అని వివరించాడు 4వ వచనం నుంచి. ఎట్లంటే, తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునుపు అది అన్నాడు. ఇక్కడైతేనేమో తీతుకు పత్రికలోనేమో అనాది కాలమందు అన్నాడు. అనాది కాలం అన్న జగద్దుత్పత్తికి ముందు అన్న రెండు ఒకే భావం.
ఈయనేమో జగత్తుకు పునాది వేయకముందు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు అన్నాడు. జగత్తుకు పునాది వేయకముందు మీరు తన కుమారులు కావాలని ఆ కుమారులైన మీకు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మసమని ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడని, అందుకోసం దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పాడు. అంటే నేను ఎందుకు తండ్రిని ఆరాధించాలంటే నా కోసం నిత్య జీవమును సిద్ధం చేసి పెట్టాడని. ఇదే విషయాన్ని పేతురు గారు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడారో చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. 3-4 వచనాలు ఇక్కడ కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ కూడా అదే మాట. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మరలా దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఎందుకు కొత్తగా మరలా జన్మింపజేసినంటే ఏ జన్మ ఇదే? బాప్తిస్మం. ఎందుకు నిన్ను జన్మింపజేసింది? అందుకని జన్మించిన వాళ్ళందరూ, అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎందుకే బాప్తిసం పొందారా అని అడిగేది. ఎందుకంటే ఈ విషయం నీకు అర్థమైపోతే బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరలోక పౌరుడు అవుతావు. పరలోక పౌరుడు అయిన నీవు ఈ లోకంలో ఉన్న, లోకాన్ని విడిచిపెట్టిన తండ్రి అయిన దేవునితో ఎప్పుడూ అన్యోన్య సహవాసం కలిగిన వాడై ఉండాలా. యేసుక్రీస్తును మృతుల్లో లేపిన తరువాత జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగడం నిమిత్తము అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది. అక్షయమైనది అంటే నాశనము లేనిది. తర్వాత నిర్మలమైనది, ఏ కలంకం లేనిది, ఏ దోషం అంటున్నది, మరక లేనిది, పవిత్రమైనది, వాడబారనిది. ఉన్నైనా వాడడం అనేది ఉండదు. గోడకు పెయింట్ ఎంత ఖరీదని పెయింట్ వేసినా 6 నెలల కల్లా మళ్ళీ ఏం బట్టి ఉంటుంది? మైలు పట్టి ఉంటుంది. మళ్ళీ తుడుచుకోవాలా, సంవత్సరానికి ఒకసారి మళ్ళా పెయింట్ వేయాలా. వేస్తేనే అందంగా ఉంటుంది, లేకపోతే చండాలంగా ఉంటుంది. వాడబారనిది. అటుపడి ఇటుపడి ఇంకొక 30-40 ఏళ్ళు గడిచిందని అంటే ఆ ఇల్లే పతనావస్థకు వచ్చి ఉంటుంది. కానీ ఇది అట్టాడిది కాదట. వాడబారనిదియు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున. కనికరం చొప్పున అంటలేదండి, ఎంత ప్రేమ ఉందో, ఎంత కనికరము. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా, అది అంటుంది, ఆ అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యం కొరకే పుట్టావా. కొత్త జన్మ, బాప్తిజం. దేనికో పుట్టేసావా? ఒకవేళ నువ్వు దానికోసమే పుట్టింటే ఆ స్వాస్థ్యమును, ఆ నిత్య జీవాన్ని నేను ఎలా సంపాదించుకోవాలని ఆతురతతో పరిగెడుతుంటావు. అది నీ నిరీక్షణ. నువ్వు దానికోసమే పుట్టింటే దానికోసం పరిగెత్తు. ఇంకే దేనికోసం పుట్టింటావా? ఏం కావాలి నీకు? ఏం కావాలని కొత్త జన్మనెత్తావు? ఏం కావాలి నాయనా మీకు? ఏం కావాలని వచ్చారు నిత్య జీవం బాప్తిస్మానికి? అర్థం లేని మారు మనుషులని బాప్తిస్మము పొందే జనం వచ్చారు, వేషధారులు. బాప్తిస్మం మారు మనసు కోసం, పాపక్షమాపణ కోసమే చెప్పాడు ఆయన, యోహాను గారు. కానీ ఆయన ఏమన్నాడంటే, సర్ప సంతానమా, ఎవరు మిమ్మల్ని ఇక్కడ బాప్తిస్మం పొందినట్టు రమ్మనింది అన్నాడు. బాప్తిస్మం పొందిన గురించి మాట్లాడతారు ఎవరన్నా? ఇవాళ రేపు బతిలాడతారు, రా 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 బాప్తిస్మం ఇస్తారా, బాప్తిస్మం ఇస్తారా, బాప్తిస్మం పొందు అని బతిలాడుతున్న ఈ దినాల్లో. కానీ ఆయన ఏమంటున్నాడు? బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళని సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎందుకు మీరు వచ్చారు బాప్తిస్మానికి అంటే అర్థం ఏంటండి? మీరు వేరు కారణాల చేత వస్తున్నారు ఇక్కడికి బాప్తిస్మానికి. వేరు కారణాల చేత వస్తున్నారు మీరు బాప్తిస్మం పొందటానికి. అసలు కొత్త జన్మ అన్నదే అక్షయమైనది, నిత్యమైనది, నిర్మలమైనది అయిన స్వాస్థ్యం అనే నిత్య జీవాన్ని పొందటానికి బాప్తిస్మం.
అది కదా భక్తి. దానికోసం కదా మనం వచ్చింది బాప్తిస్మానికి. ఏం వెతుకుతున్నారు మరి ఇక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత? బాప్తిస్మం పొందిన తర్వాత ఏం వెతుకుతున్నారు అంటున్నా. ఇక్కడ గురి తప్పారు. నేను చెప్పాను, పతనం అంటేనే అర్థం ఏంటి తెలుసు మీకు? గురి తప్పుట అని. ఏ గురి కలిగి ఈ జీవితాన్ని మనం కొనసాగించాలో ఆ గురి కాకుండా గురి తప్పితే ఇంకేదేదో వెతుకుతుంటాం మనం. మనకు కావలసింది నిత్య జీవం అనుకుంటే దానికోసం నేనేం చేయాలి అనే దాన్ని నేర్చుకోండి. ఎప్పటికీ బాగుపడిపోతారు. చేస్తే ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటారు. మీరు గురి తప్పారు అనుకోండి, ఉరి దగ్గరికే పోతారు. గురి తప్పితే ఆడిపోతారు. గురి తప్పిన వాడు ఉరి అవుతాడు, ఉరిలోకి వెళ్ళిపోతాడు. దయచేసి గురి కలిగి బ్రతకండి. నేను గురి ఎద్దుకే పరిగెడతానంటాడు పౌలు గారు. ఎందు నిమిత్తం క్రీస్తు చేత నేను పట్టబడుతునో ఆయన చిత్తాన్ని దాన్ని గురి పట్టుకోవాలని గురి ఎద్దుకే పరిగెడుతున్నా. అలా పరిగెత్తడానికి ఆయన చేస్తుంది ఏంటిదట? గత వారం చూపించాను కదా. ఏంటి ఆయన చేస్తుంది అని అంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గురి యొద్దకే పరిగెడుతున్నాను. నువ్వు పరిగెత్తు, కానీ దేనికి, ఎక్కడ పరిగెడతావు? గురి తప్పి పరిగెత్తొద్దు. గురి కలిగి పరిగెత్తు. గురి తప్పితే సాతాను కూరులో పడిపోతారు. ఇప్పటికి బాగానే ఉంటుంది. బహుశా మీకు తెలుసు, మీ తప్పులు మీకు తెలుసు, కానీ మీ తప్పులు మీకు కనబడకపోవచ్చు. ఆమె ఏం చేస్తుంది రైటే, నాకు తెలుసు, నాలో ఆత్మ ఉన్నాడు. ఏంది నీలో ఆత్మ? నీలో ఆత్మ ఉంటే గురి దగ్గరికి వెళ్తావు. పనికి మాలిన చెత్త చెదారని చూడవు. అసలు లోక సంబంధమైన ఆలోచనలు నీకు సంబంధం లేని విషయాలు. ఆ స్వాస్థ్యము పొందటానికి కదా మనం ఉన్నాం ఇక్కడ. దానికోసం కదా కొత్తగా జన్మించింది. రైట్. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, నిత్యమైనది, నిర్మలమైనది, వాడబారినది నేను స్వాస్థ్యం అనే పరలోకమును పొందటానికి మనం కొత్తగా జన్మించింది. ఆయనే జన్మింపజేశాడు అన్నాడు. దీనికోసం ఏం చెప్పాడు ఆయన? 3వ వచనం. అది మన పాయింట్. ఎందుకు దేవుని ఆరాధించాలి అనే క్రమంలో 3వ వచనం ఏంటిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, అందుకు ఆయన ఆరాధించాలి నేను అంటున్నాడు. ఆయన వాడబారిన స్వాస్థ్యం నాకు ఇచ్చాడు ఆయన, దానికోసం ఆరాధించాలి. రైట్. ఇప్పుడు ఆ నిత్య జీవమును గురించి నీకేం కావాలా? తీతు పత్రిక రండి మరలా. తీతుకు పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. చాలు నాయనా. ఇక్కడ నిత్య జీవమును గూర్చి ఏమవసరం అట నీకు? నిత్య జీవమును గూర్చి నీకేం అవసరం అంటే, నీకేముండాలి? నిత్య జీవాన్ని గూర్చి నిరీక్షణ ఉండాల. నిరీక్షణ నీలో ఉండాలంటే నీలో ఏముండాలని చెప్పాడు చూడు అక్కడ. భక్తి అని అన్నాడు. ఏముండాలి? భక్తి. ఈ భక్తి నీలో ఉండాలంటే ఏముండాలని చెప్పాడు చూడు అక్కడ కింద. సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. నా తండ్రి నాకు నిత్య జీవం ఏర్పాటు చేశాడు, అందుకు నా తండ్రిని ఆరాధించాలి. గుడ్. కానీ నువ్వు ఆ నిత్య జీవాన్ని గురించి నీలో ఏముండాలా? దానికోసం ఎదురు చూస్తూ ఉండాలా.
దానికోసం ఏం చేయాలా? ఆ నిరీక్షణ నీలో కలగాలంటే నీకేముండాలా? భక్తి ఉండాలా. ఏముండాలా? భక్తి ఉండాలంటే నిత్య జీవాన్ని గూర్చిన భక్తి పలు రకాలు. అర్థమైందా లేదా? భక్తి పలు రకాలు. ఒకటి ధనం మీద భక్తి ఉంటుంది, ఒకటి వ్యామోహం అంటే రకరకాల దాని మీద భక్తి, ఒకటి అధికారం మీద భక్తి ఉంటుంది, ఒకడికి నాయకుడైపోవాలని భక్తి ఉంటుంది, ఒకడికి డబ్బు సంపాదించాలని భక్తి ఉంటుంది. ప్రతివాడిది భక్తే. భక్తి అంటే ఏంటి? నువ్వు దేని మీద మనసు పెట్టి ఆలోచన చేస్తుంటే నీ భక్తి. ఒక్కొక్కడికి ఒక రకమైన భక్తి ఉంటుంది. కానీ ఈ భక్తి దేనికి సంబంధించింది ఉండాలా? నిత్య జీవానికి సంబంధించిన భక్తి నీకు ఉండాలని అంటే నీకేముండాలా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఓకేనా? రైట్. ఇప్పుడు సత్య విషయం అనుభవం చాలాసార్లు చెప్పాను కదా. సత్యం విషయంలో నీకేముండాలా? అనుభవ జ్ఞానం. నీకేముండాలా? అనుభవ జ్ఞానం. ఇంతకు దేంట్లో ఉన్నట్టు అనుభవ జ్ఞానం? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దేవుడు అదే కోరుకున్నాడు సుమా. ఆయన ఇచ్చేది, ఆయన కోరిక. తిమోతి పత్రిక వెనక్కి వెళ్తే తిమోతి పత్రిక 2:4 ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అంటే తండ్రి మనుషులందరూ రక్షణను పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. నువ్వు రక్షణ పొందడంతో పని అవలా. ఏనాయనా, రక్షించబడటం అనేది నువ్వు బాప్తిజము సత్యవాక్యమును బాప్తిజం పొందావు. పొందినటువంటి నీకు ఇంకేముండాలి? సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఉండాలట. ఇప్పుడు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం నేనేం చేస్తుంది? భక్తిపరుని చేస్తుంది. భక్తి కలిగిన వాడు ఏం కలిగి ఉంటాడు? నిరీక్షణ కలిగి ఉంటాడు. నిరీక్షణ కలిగిన దేనైంది నిరీక్షణ? అందరూ ఒకే నిరీక్షణ ఎందుకు పిలువబడ్డారంటాడు Efesians 4:4. అర్థమైందా? ఒకే నిరీక్షణ ఎందుకు పిలువబడ్డాం మనం అందరం. కాబట్టి అందరూ నిరీక్షించవలసింది దేంటంటే నిత్యజీవం. ఇక్కడ అర్థమైందా? సత్య విషయం అనుభవ జ్ఞానం. ఇప్పుడు మెల్లగా ప్రశ్న చాలాసార్లు చెప్పాను, మరలా మీలో అది జ్ఞాపకం ఉందో లేదో అని ట్రై చేస్తున్నా. ఇప్పుడు సత్య విషయం అనుభవ జ్ఞానం అన్నాడు కదా. సత్యం అంటే ఏంటి? అందరూ అదే చెప్తారు. చిన్నప్పటి నుంచి నేను కూడా అదే వింటున్నా. నేను వాక్యం నేర్చుకుంటున్న ప్రారంభం అంటే 20 ఏళ్ళ కిందట కూడా వాక్యం అంటే సత్యం అంటే ఏంటి కాదన్నది లేదు, వాస్తవమే అదే. సత్యం అంటే వాక్యము మంచిదే. ఆ వాక్యం ఎవరిదయ్యా? తండ్రిది కదా. కాబట్టి ఇవి ఎవరు సత్యమై ఉంటారు? ఎవరు సత్యమై ఉంటారు? దేవుడు సత్యమై ఉంటే ఆయన వాక్యం సత్యమై ఉంటుంది, అంతే. అంతేనా? రైట్. ఇప్పుడు దేవుడు సత్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అర్థమైందా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం అని అంటే నీకు సత్యం ఏంటో తెలిసి ఉండాలా. ఒకటి వాక్యం. అందరూ వాక్యం విషయంలో అనుభవం అనగానే వాక్యం అందరికీ వచ్చు. ఎందుకంటే లోకంలో ఆల్రెడీ లోకపు విద్య అంతా నేర్చుకొని వచ్చేసారు కాబట్టి. బైబిల్లో కూడా తెలుగు అక్షరాలు అర్థమయ్యే భాషలో రాయబడ్డాయి కాబట్టి నాకు చదవచ్చు కనుక, చదువచ్చినోడికి ఎలాగో జ్ఞాపక శక్తి ఎంతో ఎంతో ఉంటుంది కనుక బైబిల్లో ఉన్న 4-10 వచనాలు మనకి తెలియగానే మనకేం వచ్చిపోయినట్టు ఇప్పుడు? నేనేం తక్కువ అనుకుంటున్నావా? నేను ఎంతసేపు అయినా వాక్యమో చెప్పగలను. మనలోనే ఒకటి చెప్పిపోయాడు మనోళ్ళతో. ఇది పాలన కంటే బాగా చెప్తాడట వాక్యం. మంచిదే కదా నాయన. అంతకన్నా బాగా చెప్పేవాళ్ళే కావాలా దేవునికి. ఎవరు వద్దన్నారు? రైట్. అందుకని సత్యం అంటే 4 అక్షరాలు చదవగానే అర్థమయ్యేది కాదు సత్యం అంటే. ఇక్కడ అనుభవ జ్ఞానం వేరు. ఓకే, రైట్. ఇప్పుడు సత్యం అంటే వాక్యం. వాక్యం తర్వాత ఎవరు? దేవుడు. దేవుడు తర్వాత ఇంకెవరు కదా. మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఇంకెవరు సత్యం అని అంటే యేసుక్రీస్తు వారు. అవునా? రైట్. ఇప్పుడు ఇంకెవరు సత్యం? నిజమేనమ్మా?
పరిశుద్ధాత్మ సత్యం. ఎందుకంటే ఆయన పేరే సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఉంటాడు. రైట్. యేసుక్రీస్తు వారు ఎందుకు సత్యం అయ్యారు? ఆయన చెప్పాడు డైరెక్ట్గా, ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సత్యమును తను చెప్పుకున్నాడు అంతే. సత్యమైన తాను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు భూమి మీద. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన సత్యం ఎవరు? యేసు ప్రభు వారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడే, ఆయన సాక్ష్యం ఇస్తున్న సత్యం ఎవరు అంటున్నా? తండ్రిని గురించి బయలుపరచడానికి ఆయన వచ్చాడు. రైట్. కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ ఈయనకు కూడా యేసు ప్రభు వారు తండ్రిని కూడా సాక్ష్యం ఇస్తానంటూనే అపోస్తలులకు ఇంకొకరు పరిచయం చేశాడు. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఆయన పేరు కూడా ఏం చెప్పాడంటే సత్యస్వరూపి అయిన ఆత్మ అన్నాడు. రైట్. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ కూడా ఎవరిని సత్యవంతుడు అన్నాడు? దేవుడు సత్యవంతుడు అని అన్నాడు. అపోస్తలులు మాట్లాడిన ప్రతి మాట యోహాను పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, 5:20, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని ఆయన కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుమో. యేసుప్రభు వారు వచ్చి మనకు వివేకం అనుగ్రహించింది ఎవరిని ఎరగవలనని? సత్యవంతుడైన వాడిని అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎరగవలనని. అవునా? తండ్రి అయిన దేవుడు. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరు సత్యం? ఇక ఈ వాక్యాన్నంతటినీ ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు? అపోస్తులు కదా. కాబట్టి అపోస్తులు ప్రకటించారు. అపోస్తులు ఏం చెప్పారంటే సత్యమునకు స్తంభం ఏంటిదే? తిమోతి మొదటి పత్రిక అపోస్తుల సాక్ష్యం అదే 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ జీవము గల దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యానికి స్తంభం ఎవరో? సంఘం అంటే గోళ్ళ. ఎవరు? పిలువబడిన వారు. అంటే ఇందులో ప్రతి ఒక్కడు కూడా ఏమై ఉండాలన్నమాట? సత్య సంబంధి అయి ఉండాలా. అందుకని గ్రంథం ఏం మాట్లాడుతుంటే అపోస్తులు మా బోధన వినేవాడల్లా ఎవడై ఉంటాడంటే సత్య సంబంధి అయిన వాడు మన మాట వినును అని ఉంటుంది. అంటే అపోస్తుల మాట ఎవడు విని గౌరవిస్తాడు? అపోస్తుల్లో క్రమశిక్షణలో ఎవడు ఉంటాడు? సత్య సంబంధిని వాడు ఉంటాడు. సత్య సంబంధి కానివాడు ఉండలేడు. రైట్. పాఠంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ సంఘం మొత్తానికి సంఘం సత్యం. సంఘం నడుచుకోదగిన వాక్యం సత్యం. వాక్యాన్ని లోకానికి ఇచ్చిన యేసుప్రభు వారు సత్యం. యేసు ప్రభు వారిని గూర్చి తండ్రి అయిన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు సత్యం. పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఇద్దరు కలిసి సాక్ష్యం ఇచ్చిన తండ్రి అయిన దేవుడు సత్యం. వీటన్నిటిలో మనకేముండాలి? ఇప్పుడు నీకు సరి అయిన భక్తి రావాలి అని అంటే నీకేముండాలి? ఇప్పుడు చెప్పు. అనుభవ జ్ఞానం ఉందా? ఈ అనుభవ జ్ఞానం నీకుంటే అంటే సంఘం విషయమై నీకు సరి అయిన అనుభవ జ్ఞానం ఉండాలి. వాక్యం విషయంలో సరైన అనుభవ జ్ఞానం ఉండాలి. యేసుక్రీస్తుని గూర్చి సరైన అనుభవ జ్ఞానం ఉండాలి.
అందరూ అనుభవ జ్ఞానం కలిగి అందరూ ఏకత్వం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:11. ఎఫెసీ పత్రిక 4:11. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది అన్నాడు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మనకేముండాలా? ఏకత్వం. అందరిలో ఒకే అనుభవం ఉండాలట. ఎవరి విషయమై? దేవుని కుమారుడైన క్రీస్తు విషయమై. అనుభవ జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు మళ్ళీ కింద. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగున నియమించాడు. కాబట్టి క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం పర్ఫెక్ట్గా ఉండాలి, అందరికీ ఒకే విధంగా ఉండాలి. అందుకని సంఘం అంతటిని కలిపి ఒకే విధంగా వాక్యం చెప్పేది. ఎందుకనంటే అందరిలో ఒకే అనుభవ జ్ఞానం, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ. అందరికి ఒకే నిరీక్షణ. ఏ నిరీక్షణ? అదే నిత్య జీవాన్ని గురించి నిరీక్షణ. రైట్, చదువుతాం, జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి ఇక్కడ వాక్యం విషయంలో, క్రీస్తు విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో అనుభవ జ్ఞానం ఉందా? ఆయన వలన నడిపించబడితే ఎటువంటి జీవితం ఉంటుందో తెలుసు మీకే. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని అనుకుంటే ఉండడు ఆయన. ఆయన ఉంటే ఆ మాట, ఆలోచన, క్రియ, పని, ఆ తపన, ఆ తాపత్రయం, ఆ ఆసక్తి కంప్లీట్గా వేరు. నీ పరిశుద్ధాత్మ గురించి సత్యం చెప్పినప్పుడు చెప్పాను, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం జరుగుతుంది? మీరు ఎవరైనా చెప్పగలరా? పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ పనులు మనలో జరుగుతాయని మీ అనుభవాన్ని చెప్పగలరా? పరిశుద్ధాత్మ గురించి అనుభవ జ్ఞానం. ఇప్పుడు తండ్రి అయినా దేవుని గురించిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవం అంతా ఎలా వస్తుంది? కీర్తన, ఏ కీర్తన చదివారు? 139. దేవునితో వారికి ఉన్న అనుభవాన్ని చెప్పాడు. గుర్తుందా మీకే? అందులో ఆయన దేవునితో వారికి ఉన్న అనుభవాన్ని చెప్పాడు. ఏమని? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వేంటో నాకు అర్థమైపోయింది నాయన అంటున్నాడు ఆయన. ఎవరు? దావీదు. నువ్వేంటో నాకు అర్థమైపోయింది నాయన. ఏమర్థమైంది? నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నాకు తలంపు పుట్టక మునుపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు. నా మాట రాకమునిపే నా మాటలన్నీ నీకు తెలుసు. నా నడక, నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. దేవునితో వారికి ఉన్న అనుభవం మాట్లాడిస్తుంది. నేనేంటో నీకు పూర్తిగా తెలుసు నాయన. ఇవన్నీ నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నా సంగతి అంతా నీకే తెలుసు, నీకు ఈ నా గూర్చిన సంగతులని నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? కింద ఏమంటాడు చూడండి. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు యెహోవా. మాట నా నాలుగు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసింది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగమ్య గోచరము, అది నా తెలివికి అందేది కాదు. నీ ఆత్మ ఎదురు నుంచి ఎక్కడైనా పారిపోతాను నేను, నీ సన్నిధిలోంచి ఎక్కడికి వెళ్ళిపోగలను నేను? ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, పాతాళంలో పడుకొని, పాతాళంలో అంటే సమాధిలో పడుకొని అక్కడ ఉన్నావు. నేను వేకు రక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో దిగినాను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించను. వా అమ్మా, ఎంత అనుభవం చూడండి. అంటే దేవునితో ఎటువంటి అన్యోన్య సహవాసం వెళ్ళకే. ఏంటి అన్యోన్య? దేవుని గూర్చిన అనుభవం అంటే దేవునితో నడిచిన అనుభవం. అలా ఉండాలి అనంటే నువ్వు నడిచిన ప్రతి నడక, మాట్లాడే ప్రతి మాట, కూర్చున్న ప్రతి సిట్టింగ్, ప్రతి ప్లేసు, నువ్వు పడుకున్న ప్రతి ప్లేస్ అంతా కూడా నా తండ్రి చూచి ఉన్నాడన్న అనుభవం నీకుంటే ఇప్పుడు ఆయనతో ఎలా ప్రవర్తిస్తావు?
ఎలా ప్రవర్తిస్తావు? ఎలా ఉంటుంది? ఎలా నడవగలవు చెప్పు? సీక్రెట్గా ఒకటి మాట్లాడుకొని, బహిరంగంగా ఒకటి మాట్లాడుకొని, సీక్రెట్గా ఒక బ్రతుకు బ్రతికి, బహిరంగంగా ఇంకో బ్రతుకు బ్రతికి, సంఘంలో ఒక విధంగా ఉండి, బయట మరొక విధంగా ఉండి, ఉద్యోగాల్లో ఇంకో రకంగా ఉండి, ఏనాయనా ఎన్ని చోట్ల లేడా దేవుడు? మనం ఎక్కడికి పోయినా ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట ఇప్పుడు ఎలా ఉండగలం? మనం యథార్థంగా ఉండగా, అన్ని తెలిసిన ముందు ఏం చేస్తాం? ఒకటే సూత్రం, నాయన నన్ను గూర్చి పూర్తిగా నీకు తెలుసు, నా రహస్య పాపాలన్నీ కూడా నీకు బాగా, ప్లీజ్ దయతో నన్ను ఏం చేయి, క్షమించండి. అప్పుడు ఓవర్ యాక్షన్ చేయలేవు, దేవుని ముందు నటించలేవు. భక్తిగా ఉన్నట్టు మనం నటించలేము, అణిగి మణిగి ఉంటాం దేవుని ఎదుట. నిజమా కదా? మన తప్పులన్నీ మనకు తెలిసి ఆయనకి తెలిసిపోయింది, ఇంకేముంది ఇక్కడ? అణిగి మణిగి ఉంటాం. అదండి ఆ దేవునితో అనుభవ జ్ఞానం గల అలా మాట్లాడారు. ఇంకా దేవునితో నీకు అనుభవం ఉండాలి అంటే నీ అనుభవం నీ ప్రార్థనా జీవితం చెబుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు, నేను ప్రార్థన ఎప్పుడైనా ఒక గంట సేపు వ్యక్తిగతంగా, రోజుకు ఒక గంట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం అండి? దేవునితో మాట్లాడటం. ఎవరితో మాట్లాడటం? దేవునితో మాట్లాడటం. దేవుడు ప్రార్థన విన్నాడన్నాడా? వింటానన్నాడా? వింటానన్నాడా? ఖచ్చితంగా నీవు నాకు మొర్రపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చదని చెప్పిన వాణిని మనం విరుగుతామో. మరి ఎందుకు ప్రార్థన చేయాల? ఎందుకు ప్రార్థన చేయలేదు? వినడనా? వింటాడని తెలిసి ఉంటే ప్రతి విషయాన్ని ఆయన పాదాల దగ్గరే పెట్టుండేవాడివి. దాని పరిష్కార మార్గం ఆయనే చూపించును. నీ జీవితంలో సమస్య అసలు సమస్యగా భావించనే రాదు ఎప్పుడు మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ మనం వింటానైనా నేను అన్నాడంతే. ఒక ఆయన అనుభవం, ఎంత గొప్ప అనుభవం తెలుసండి. అలాంటి అనుభవజ్ఞులందరినీ బైబిల్లో పెట్టేసి వాళ్ళు కూడా మనుషులేనయ్యా అని చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? అదే, మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతను సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలని అతను నూనె రాసి ఆ రోగి కోసం ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఆ పాపం చేసినోడైతే ఏం చేస్తాడు? పాపక్షమాపణ కూడా అంటే వచ్చినోడు ఊరికే ప్రార్థన చేయడు అన్నమాట. ఏం చేస్తాడు? వచ్చినోడు ప్రార్థన ఒకటే చేసిపోడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వాక్యం కూడా చెబుతాడు. వాక్యంతో వాడి తప్పులు ఎత్తు చూపించినప్పుడు వాడు తప్పులు ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే పాపక్షమాపణ ప్రసాదిస్తాడు. అది చెప్పాడు ఆయన. ఆ తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. మీరు కూడా ఒకరి కోసం ఒకడు స్వస్థత పొందినట్లు ఏం చేసుకోండి? ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు అక్కడ. అలా చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. బైబిల్లో ప్రార్థన చేసి ప్రతిఫలాలు పొందిన వారందరూ వాళ్ళు మహాభక్తులు అని మీరు గొప్పగా ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నాడు ఆయన. ఎందుకని అంటే 100% హీరోలే వాళ్ళు, కాదనేది లేదు. కానీ అసలు ఈ గ్రంథకర్త ఏం చెప్పాలనుకున్నాడంటే వారు కూడా మనలాంటి వాళ్ళే అన్నాడు అంతే. వాళ్ళు ప్రార్థన చేస్తే విన్న దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే కూడా వింటాడు అనేది ఆ కాన్సెప్ట్ ఆయన చెప్పాలనుకుంది. మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలా? ఇది ప్రార్థన పొద్దున్న లేచేసి నిజంగా టైం పెట్టుకొని మీ అనుభవాల్లో మీరు ఎంతసేపు ప్రార్థన చేసినా 2 నిమిషాలకి దాటింటే ఒట్టు. 2 నిమిషాలు దాటి ఉండదు. మీకు ఎప్పుడు మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అంటే 2 నిమిషాలు, 1 నిమిషం ప్రార్థన చేయడానికి తలకిందలు తప్ప చేసేస్తారు. మాటలు తడబడిపోతాయి, మాటలు రావు. ఈ ప్రార్థన ఉనికిపోతారు. ఇక కొద్దిసేపు ఫ్యాన్ లేకపోతే చెమట కూడా వచ్చేస్తుంది. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఒకసారి వాడికి బైబిల్ చదువుమని ఇచ్చేసాను డైరెక్ట్గా. వాడికి తెలియదు, ఊహించడం వాడు. గృహ కొడుకులు రే బైబిల్ చదివేశారు, ఒక అధ్యాయం అంతా చదివించామని 5 వచనాలు చేసి తడిసిపోయాడు మొత్తం. వాడు తడిసిపోయి నోరు అరిపోయి నీళ్ళు ఎండబ్బా అని అంటున్నాడు. వణికిపోతున్నాడు. నా తోడబుట్టిన తమ్ముడే. మీకు అర్థమైందా? ఎందుకంటే
అనుభవం ఉంటేనేమో గడగడ గడగడ తీయకుండా తప్పులు లేకుండా చదివేస్తావు. అనుభవం లేకపోతే ఏముంటుంది? గిట్ల చెమట పట్టిపోతుంది. నేనేమంటున్నానంటే, మీ ప్రార్థనా జీవిత అనుభవము దేవునితో నీకున్న అనుభవ జ్ఞానం, బైబిల్లో అనుభవ జ్ఞానం కాదు. మనం ఏం చేస్తాం, ఇదంటే చక్కగా రాసేసుకొని చదివేసుకొని బట్టి పట్టేసి ఏదో చేసేసుకోవచ్చు. అది అనుభవమా? అది కాదు అనుభవం అంటే. వాక్యంలో ఉన్న దాని ప్రకారంగా నేను బ్రతకాలి, అంత మాత్రమే కాకుండా ఈ వాక్యంలో చెబుతున్న దేవునితో నాకు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అట్టి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఆయనతో కలిసి నేను నడవాలి. నడిస్తే ఆయన ఏంటో నాకు తెలిసిపోతుంది, నేనేంటో ఆయనకి ముందే తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అడిగితే నీ తండ్రి నీ ప్రార్థన తప్పనిసరిగా ఉంటాడు. ఆయన చెప్పాడండి, ఏలియా మన వంటి స్వభావం గల మన మనుషుడే. ఆయన ప్రార్థన చేయగా, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ప్రార్థన యందు ఆసక్తి. దేని ఎందు ఉండాలా? ఉంది ఆసక్తి. ప్రార్థన అంటే ప్రార్థన ఒకటి చేసుకోమన్నారు, సర్లే ఈరోజు చేసుకోకపోతే ఏమైంది, మళ్ళీ చేసుకుందాం అనుకుని మూటములు సర్దుకొని పోతూనే ఉంటారు. పోనీ ప్రార్థన సహవాసానికి రండి అంటే ఎవరండి ఇంట్రెస్ట్గా వస్తారు? ఇప్పుడు దేవుని ఎవరితో సహవాసం చేయడానికి రావటమా ఆరాధనకి? ఆరాధన అంటే ఎవరితో సహవాసమా అంటున్నా? దేవునితో సహవాసమా, సహోదరులతో సహవాసమా? సహోదరులతో కూడా సహవాసం, కానీ అందరు కలిసి ఎవరితో సహవాసం చేయడానికి? దేవునితో సహవాసం చేయడానికి. ఇష్టపడి వచ్చారా, కష్టపడుతూ వచ్చారా? ఎంత ఇష్టంగా రావాలో తెలుసండి. 122వ కీర్తన భక్తుడు మాట్లాడితే ఏం చెప్పాడో చూడండి. 122వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా మందిరమునకు వెళ్దాము అని జనులు నాతో అన్నప్పుడు, ఏంటంటే వెనక రండి ఆరాధనకి వెళ్ళిపోదాం, సంఘానికి వెళ్దాం అన్నారు అనుకోండి. సంఘానికా, ఆరాధనగా? ఉండు మా ఆవిడని అడుగొత్తా, ఇంట్లో ఏమైనా పని ఉందేమో అన్నాడు చెప్పుట్టోడు ఒకడు. ఏమో ఆరాధనకి వెళ్ళరా, టైం అయిపోయింది, గడికి పోతే ఆయన ఎట్టన్నా మళ్ళీ తిడతాడు లేట్ అయితే, కాబట్టి ఎందుకని చెప్పేసి మానేసాం. సాకు దొరకాలి, కానీ అది వాన పర్లేదు కాబట్టి బతికిపోయారు. కొంచెం రేంజ్ పెంచింటే వర్షము ఒక్కరు కూడా కనపండుకోవాలి కదా, నిజమా కదా? నెక్స్ట్ ఏమనైనా ఆరాధన అంటే, వర్షం చూసావు అన్న ఎట్టు వచ్చిందో, అస్సలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన అంటాడు. అంతే. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో చెప్పినప్పుడు, ఆ ఆసక్తి అది ఆయనకి. దేవుని సహవాసానికి వెళ్ళడం అంటే ఆసక్తి ఆయనకి. అంతకుముందు చెప్పాను మీకు, దేవుని మందిరమును, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటే, ఎంత భక్షించిందని అంటే, నేనేమో మంచి ఇంట్లో ఉన్నా, నా దేవుని మందిరమేమో ఎక్కడుంది? గుడారంలో ఉంది. నో, ఇంత స్థితికి నన్ను తెచ్చిన నా దేవుని మందిరం అక్కడ, నా దేవుని నివాసం అక్కడ, నేను ఇక్కడ కుదరదు అనుకున్నాడు. అంతే. అప్పటి నుంచి సంపాదించడం మొదలెట్టాడండి. దేనికోసమో మీరు చదువుకోండి బాగా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి. నా దేవుని మందిరంపై నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను సంపాదించను మొదలెట్టాను దేవుని మందిరం కోసం. ఏది కావాలంటే సంపాదించు, ఏది విలువైన వస్తువు కనబడితే దేవుని మందిరం కొనుక్కుంటాడట ఆయన. తెలుసండి. పిల్లలు డోర్లు చూసారా? డోర్లు చూసినప్పుడు సైడ్లు మంచి డోర్లు వచ్చాయి మామ, దేవుని మందిరానికి బలి ఉంటాయి మామ, ఇవి తెద్దాం మామ, తీసిపెట్టండి రా. మీకు తెలిసి ఈ డోరు దాదాపు మన దగ్గర చర్చి బిల్డింగ్ కట్టకుండా సంవత్సరంన్నర ఉంది ఊరికే అదే ఈ డోరు. అవునా? సంవత్సరంన్నర. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఇది దేవుని మందిరానికి బాగుంటుంది మామ, ఇది పెద్ద డోరు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఖరీదైన వస్తువు కనబడితే, మంచి వస్తువు కనబడితే, ఆ రేలింగ్ చూసారా, ఇది చూసాడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఇక్కడ పెడితే అంటే. ఏదన్నా ఖరీదైన వస్తువు కనబడితే దావీదు గారికి అట్ట కనబడిందంటండి. ఇవే మాత్రం లేండి, చిన్న ఎన్నే
సెకండ్ అంతా మనం ఏదో పని చేసుకొని కొత్తగా చేసుకున్నాం వాటిని. ఇవి కాదు. ఆ మహానుభావుడట బంగారం కనబడితే బంగారం దేవుని మందిరానికి, వెండి కనబడితే వెండి దేవుని మందిరానికి, రాయి ఇత్తడి కనబడితే ఇత్తడి దేవుని మందిరానికి, ఇనుము కనబడితే ఇనుము, ఇలా సంపాదించి పెట్టేసాడు. చెప్పాను మీకు గత భాగంలో. తాను సంపాదించినటువంటి దేవుని మందిరం కోసం సంపాదించకుండా సొంతమైన బంగారం, ఓఫీర్ బంగారాన్ని 6,000 మణుగులు ఇచ్చాడంటే 72,000 కిలోలు, అంటే 7 టన్నులకు పైగా ఇచ్చేసాడు దేవునికి. ఏందే 7 టన్నులు అంటే అర్థం? 70 టన్నులు అంటే ఏం తెలుసా? 70 టన్నులు అంటే 7 లారీలు బంగారం. 14 లారీలు అంటే 140 టన్నులు. ఏమిచ్చాడా? ఆశమాషి కాదు దేవుని మందిరం అంటే. చదివి చూడండి, మైండ్ పోతుంది మీకు. ఎందుకయ్యా అని అంటే, ఇంటిని గూర్చిన తన ఇంటిని గూర్చి కాదు. ఎవరింటిని గూర్చి? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. దీనికోసం ఏం తీసుకురావాలి? నేను కట్టేది లేదు, చచ్చేది లేదు, నా కొడుకు ఎప్పుడో కట్టుకుంటాలే, వాడిని కదా పిలుచుకున్నాడు దేవుడు, వానితో కట్టించుకుంటాను ఎందుకులే అని చెప్పేసి విడిచిపెట్టలా. నేను ఇచ్చిన గౌరవంగా, నేను చేసినంత గౌరవంగా నా కుమారుడు ఆలోచనలో ఉంటుందో ఉండదో దేవుని మందిరాన్ని కూర్చో. అందుకనే అంత నేనే సమకూర్చి పెట్టేసేలా. అంత నేను సమకూర్చేసిన తర్వాత ఏం చేసేది? మళ్ళీ దీన్ని ఎవడంతాడు సొంత పని కోసం వాడేస్తాడేమోనని 28వ అధ్యాయం చదివితే తెలుస్తుందండి. కుమారుని పిలిచి, ఇదిగో నాయనా, ఇది దీనికోసం, ఇది దీనికోసం, ఇది దీనికోసం, ఇది దీనికోసం అని మొత్తం డిజైన్ చేసేసి దీనికోసం మొత్తం మచ్చుకలు తయారు చేసి ఇచ్చేసాడట. కుమారుడు కూడా ఆ విషయంలో దారి తప్పకుండా ఉండాలని ఆసక్తి. దేవుని మందిరానికి కూర్చున్న ఆసక్తి ఒకవైపు, మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి మరోవైపు, ఆరాధన క్రమంగా జరగాలన్న ఆసక్తి మరొక వైపు. ఇన్ని రకాల ఆసక్తి కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళందరికీ దేవునితో ఇంత ఆసక్తి ఎందుకమ్మా వచ్చింది వాళ్ళలో? దేవునితో వారికి ఉన్న అనుభవం, ఎక్స్పీరియన్స్. దేవునితో వారికి ఉన్న అనుభవం అది. అందుకే చెబుతున్నాను, మీకు గంట సేపు మీరు దేవునితో ప్రార్థన చేస్తే దేనికోసం నేను బ్రతకాలి అనే విషయం మనకు తెలుస్తుంది. ప్రార్థన అనుభవం లేనప్పుడే మన జీవితాలన్నీ అతలాకుతలమవుతుంటాయి, గురి తప్పిపోతాం. మీకు తెలుసండి, మీ ప్రవర్తన బట్టి చెప్పేయచ్చండి, మీ జీవిత అనుభవాల్లో ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే ఆలోచన, ఆ జీవితం, ఆ మాట తీరు, ఆ కార్యక్రమం వేరు. నాకు తెలుస్తుంది, నా అనుభవం అది. నా అనుభవం చెప్పున్నా మీకే. నాకు ఏదైనా కావాలని ఒకేసారి అడుగుతానండి దేవుడిని, తెలుసా మీకు? 2 సంవత్సరాలు తిరగకుండానే మొత్తం అది సమయానికి అలా వచ్చి పడుతుంది. అది ఎప్పుడు అవసరమో అది వస్తుంది. ఎప్పుడు కూడా ఒకదానికోసం నేను 24 గంటలు ప్రార్థన చేయలేదు ఎప్పుడు కూడా. నా అనుభవం. కొంతమంది తమ్ముళ్ళకి తెలుసు, శ్రీరామనగర్లో, నీకేమబ్బా నువ్వు ఒక్కసారి అడిగితే చాలు ఇచ్చేస్తాడా? అడగను. అడిగానంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఓన్ ఎక్స్పీరియన్స్ నాది, నా తండ్రితో నాకున్న అనుభవ జ్ఞానం. నువ్వు ఒక్కడే ప్రార్థన చేస్తావబ్బా, నువ్వు ఒక్కడే ప్రార్థన వింటాడు దేవుడు అని అంటే, అవును, నా ఒక్కడే వింటాడు, అందుకనే ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయను నేను. తెలుసా? ప్రార్థన అడిగిన వారికే చెయ్యాల. నేను అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన వింటాడు. అది నా అనుభవం. మీరు కూడా అలాంటి అనుభవాన్ని సంపాదించండి. గంటల తరబడి తండ్రితో సహవాసం చేయి. దేవుని గురించిన అనుభవ జ్ఞానం వస్తుంది. యేసు పరిశుద్ధాత్మని గురించిన అనుభవ జ్ఞానం తెలుసయ్యా. పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉంటే, ఆయన ద్వారా నడిపించబడితే మనలో వచ్చే స్వభావం, అసలు ఆయన మనలో ఉంటే ఏమొస్తుందట? మనలోకి నూతన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. అలా జన్మింపజేస్తే ఆయన మన ఎందుంచిన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఏం చేస్తాడట? నూతన స్వభావమును కలుగుచేయుట ద్వారా మనల్ని రక్షించను అని చదువుతాం తీతు 3:5లో. ఆయన వస్తే కొత్త స్వభావం వచ్చేస్తుంది. ఆ స్వభావంలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ప్రతిదాని మీద నిగ్రహ శక్తి ఉండాల, ఓపిక ఉండాల, సహనం ఉండాల, దీర్ఘశాంతం ఉండాల. ఇప్పటికిప్పుడు ఏదో అయిపోవాలనుకుంటే ఏది అవ్వదు.
ఎప్పటికీ కుదరదు. మహాదేవుడు తనతో మరలా చెబుతున్నా, మీరేదో ఇస్తేనే చేస్తేనే కానీ ఆయనకి ఏదో జరిగిపోద్ది అనుకోకండి. ఆయన రూపంలో మనల్ని చేసుకున్నందుకు నేను మిమ్మల్ని ఎంతగా చూస్తున్నానో, మీకోసం నేను ఏమేమి చేశానో, నేను మిమ్మల్ని ఎంత కోరుకుంటున్నానో మీరు కూడా నన్ను అంతగా కోరుకుంటున్నారా లేదా అని మీ ప్రేమకు, మీ వ్యక్తిత్వానికి, మీ పనికంతటికి పరీక్షది. లేకపోతే మనం ప్రేమించకపోతే ఆయనకి ఆగిపోద్దాయంటే, మనం ఆరాధించలేదు అనుకో, ఆయనకేమో నిలబడిపోద్దయ్యా, అరే ఆరాధన రాలా, మనం నేనే రాలా, ఆగిపోద్దా? ఆరాధన ఆగిపోద్దు. అయ్యయ్యో పాలు రాలేదు ఆరాధనకి, ఎట్టబ్బా ఆరాధన చేసేవాడే లేడు అని ఫీల్ అయిపోతాడైనా. పోరా పో, నువ్వు కాకపోతే నీ స్థానంలో ఇంకొకరిని పెట్టుకొని నడిపించుకుంటా అంటాడు. కానీ ఇచ్చిన బాధ్యత నేను ఎందుకు మిస్ చేసుకొని నాశనానికి వెళ్ళాలా? అందుకని నా తండ్రి నన్ను పరీక్షిస్తే ఖచ్చితమైన విధానంలో నేను తండ్రిని ఆరాధించేవాడుగా, ప్రేమించేవాడుగా, ఆయన సన్నిధిని, ఆయన సంఘాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన అనుభవాన్ని, ఆయన ప్రార్థన అనుభవాన్ని ఏం కోరాడో దానిని సంపూర్ణమైన మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన నేను ప్రేమించాలి. అందుకని నా కోసం ఆయన ఏం చేశాడయ్యా? నిత్యజీవుని సిద్ధం చేశాడు. అందుకు నా తండ్రిని ఆరాధించాలని అపోస్తులు కూడా చెప్పారు. ఎందుకు దేవుని స్తుతి కలుగును గాక అని అన్నారు. ఇప్పుడు ఆ నిత్యజీవం కావాలంటే మనకేముండాలా? ఎదురుచూపులు ఉండాలి. నిరీక్షణ రావాలనంటే భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఇంకా దీనికి సంబంధించిన లింక్ చాలా విషయాలు ఉన్నాయి పేతురు పత్రికలో, అంత చెప్పట్లే మీకు. రైట్, భక్తి కావాలంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉన్నోడు భక్తిపరుడుగా ఉంటాడు. భక్తిపరుడు అయిన వాడిలో నిరీక్షణ ఉంటుంది. దేని గురించి నిరీక్షణ అంటే నిత్య జీవాన్ని గురించి నిరీక్షణ. ఇటు నిరీక్షణకు, ఈ నిత్య జీవన కోసం నువ్వు సంపాదించవలసింది ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఇటు అనుభవ జ్ఞానం దేనిలోనంటే సంఘం విషయంలో, వాక్యం విషయంలో, క్రీస్తు ప్రభు వారితో, పరిశుద్ధాత్మతో, అలాగే తండ్రి అయిన దేవునితో. నీ అనుభవ జ్ఞానం ఎంత, నీ అనుభవం ఎంత, దానిని బట్టి నీ విశ్వాసము, నీ భక్తి, నీ నిరీక్షణ అంతా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నిరీక్షణతో, నిత్య జీవమును కూర్చుని నిరీక్షణతో నేను తండ్రి కోసం బ్రతకాలి అని అంటే నాలో సరి అయిన భక్తి ఉండాలి. ఆ నిరీక్షణతో బ్రతికినంతకాలం నిరీక్షణతో ఎదురు చూడాలి. కనుక ఎక్కడుండి ఇది చేయగలను? నేను ఎక్కడుండి చేయగలను? సంఘంలోనే ఉండి, సంఘంతో కలిసి తండ్రిని ఆరాధించి, కృతజ్ఞతను చాటుకుంటూ, ఆ సంఘంలో ఆయనకి ఇచ్చిన పని, నాకు ఇచ్చిన పని అంతటిని చక్కగా నెరవేరుస్తూ నిరీక్షణ. ఏ పని చేసినా నిరీక్షణ. నిత్య జీవంలో నీకు జీతం దొరకాలి కాబట్టి నువ్వేం చేస్తావు? కాబట్టి నా ప్రియ సహోదరులారా, కొరింథీయుల కోసం పౌలు గారు చెప్పారు, నా ప్రియ సహోదరులారా మీరు ఎలా ఉండాలట? ప్రభు కార్యాభివృద్ధి యందు కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఏం చేయండి? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి అన్నాడు. ఆసక్తి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ అంటే నువ్వు చచ్చిపోయే వరకు దేని యందు ఉండాలా? ఆసక్తి. ప్రభువు నామమున జరిగే ప్రతి పని పట్ల నీకే ఉండాలా? ఆసక్తి. కార్యము, ఆ కార్యక్రమాల్లో అభివృద్ధి. దీనికోసం నీ ఆసక్తి ఉండాలని అంటే నువ్వు ఊరికే చేయవన్న సంగతి కూడా నీకు తెలుసు. అంతే కదా? ఊరికి చేస్తారు ఎవరైనా? ఊరికి చేయరు. పొద్దున ఉద్యోగానికి పోతాం, దేనికి పోతున్నాము? ఎంత ఆసక్తి, ఇంట్రెస్ట్. 3 రోజులు పని మానేస్తే ఏమవుతుంది? లాసప్పే, జీతం కట్ అయింది. అలా కాకుండా అంటే ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా, ఆసక్తితో డ్యూటీకి వెళ్ళాలా. తెలుసు ఆయనకి అది. నూరికే పని చేయవనే పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి అది ఎరగల ముందు నువ్వు ప్రభువు నామమును చేసే ఏ పనిని కూడా నీకు ప్రతిఫలం ఇవ్వకుండా విడిచిపెట్టాడు. మీరు చూపిన ధర్మాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాసుడు కాడంటాడు 6:10 హెబ్రీలో. మీరు మంచి పని చేస్తే మీ పనికి
ఆ, అన్యాయంగా మీ పనిని తీసేసుకునేవాడు కాదు నేను, ఖచ్చితంగా మీ ఫలాన్ని మీకు ఇస్తా అన్నాడు. అన్ని ఫలాలు ఇచ్చేస్తాడండి ఆయన. ఒక ఫలం మంచిదానికి ఫలం ఇస్తాను, చెడదానికి ఇవ్వడా ఏంటి? ఆ రెండింటికి ఇస్తాడు ఆయన. ఆ సంగతి మర్చిపోకూడదు. మంచి ఫలం మాత్రం ఇస్తాడు అనుకోమాకండి. మీరు చెడ్డ పని చేశారనుకోండి, చెడ్డదానికి చెడ్డ ఫలం కూడా ఇచ్చి పంపుతాడు. దీని దానికే ఉంటుంది. అందుకని ప్రభు కార్యాభివృద్ధి ఎందు మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంటే, ప్రభువునందు మీ ప్రయాస చీపురు పట్టి ఊడ్చినా సరే మీ పనికి ఫలితము ఉంటుంది. దాన్ని నమ్మండి. ముందు నమ్మండి, నమ్మి పని చేయండి, నమ్మి భక్తిగా ఉండండి, విశ్వసించండి, అనుభవ జ్ఞానాన్ని సంపాదించండి. తల ఉంచి కళ్ళమ్మండి, ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడైన మా కన్న తండ్రి, మానవ జాతి కొరకు అనాదిలోనే నిత్య జీవం మీరు వాగ్దానం చేసినప్పుడు గురి తప్పి అన్ని విధాలుగా పతనమైపోయిన మా జీవితాలని తిరిగి కట్టడం కొరకు, గురి కలిగి గురి ఎద్దుకు పరిగెత్తడం కొరకు, అసలు మేము ఏ పిలుపు, దేన్ని నిరీక్షించటానికి, దేన్ని చూసి దేని కొరకు మేము బాప్తిస్మం పొందితమో ఆ లక్ష్యాన్ని సాధించడం కొరకు మరొకసారి గురిని మాకు చూపించిన విధానం కొరకు స్తోత్రములు. అత్యల్పులైన మా కొరకు ఇంతగా మీరు చేసిన సమస్త కార్యక్రమాలను బట్టి స్తోత్రాలు. మార్గం తప్పిపోతున్న మమ్ములను పరిశుద్ధ మార్గంలోనికి నడిచి గురి ఎద్దుకు నడిచే విధంగా, పరిగెత్తే విధంగా చేసినందుకు స్తోత్రములు. వివిధమైనటువంటి ఆలోచనల చేత ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మాకు దేని యందు నిరీక్షణ కలిగి ఉండవలనో, దేన్ని మీకు అనాదిలోనే మీరు మా కొరకు వాగ్దానం చేసిద్దరో ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, దానికి అవసరమైన భక్తి, భక్తికి అవసరమైనటువంటి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే ఏంటో మాకు ఈ దినమును చక్కగా వివరింపజేసినందుకు స్తోత్రాలు. ఇట్టి అనుభవ జ్ఞానముతో మేము మిమ్మల్ని ఆరాధించాలని కోరారు. మిమ్మల్ని ఆరాధించే విషయంలో లోపం లేని ఆరాధనని చేయాలని మీరు కోరుకున్నారు. కనికరించి మా బలహీనతల వైపు చూసి క్షమించి రక్షించండి. మేమందరము అన్ని విషయాల్లో గురి తప్పుతున్న వారమే, బలహీనులమే. మన్నించి మీ కుమారుడు క్రీస్తును బట్టి సరిచేసి సంస్కరించి నడిపించి నీ కృపలో నిలుపుమని ప్రతి విధమైన మహిమ ఘనత మీకే చెల్లిస్తూ చెరువచ్చిన బిడ్డలందరూ నీ కృప కలిగిన సత్యమునికి విధేయులే బ్రతుకుడు కృప చేయవలసిందిగా తీస్తూ ఈ ప్రార్థన మనవులు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.